ఇండియన్ విమెన్ క్రికెట్ స్టార్ బ్యాటర్ వరల్డ్ కప్ విన్నర్ స్మృతి మంధాన త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోంది. తన ప్రియుడు పలాస్ ముచ్చల్ను స్మృతి పెళ్లాడబోతోంది. రీసెంట్గానే వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగింది. తన ప్రియుడిని పెళ్లాడబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఓ రీల్ ద్వారా స్మృతి అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఇక పలాస్ కూడా స్మృతికి ప్రపోజ్ చేస్తున్న వీడియోను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసి తన ప్రేమను బయటపెట్టాడు. ఈ క్వీట్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయిపోతోంది. వీరిద్దరి లవ్ స్టోరీ ఇప్పటిది కాదట. గత 5 ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని నెట్టింట్లో ప్రచారం జరుగుతుంది. దీంతో వీరిద్దరి క్యూట్ లవ్ స్టోరీ తెలుసుకుని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. భారత మహిళల వైస్ కెప్టెన్ స్మృతి ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్లో టీమిండియా వరల్డ్ కప్ గెలుచుకోవడంలో తన వంతు పాత్ర పోషించింది. అలాంటి స్మృతిని పెళ్లాడబోతున్న పలాస్ ముచ్చల్ ఎవరు, ఏం చేస్తుంటాడు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్కి చెందిన పలాస్ ముచ్చల్ ఒక మ్యూజిక్ కంపోజర్, క్లాసికల్ సింగర్గా శిక్షణ తీసుకున్నాడు. టీ సిరీస్, జియో మ్యూజిక్ కంపెనీలకు పలు మ్యూజిక్ వీడియోలు చేసినట్లు తెలుస్తోంది. పలాస్ ఫిల్మ్ మేకర్ కూడా. 2014లో డిష్కియాన్ మూవీతో బాలీవుడ్లో ఫస్ట్ బ్రేక్ అందుకున్నాడు పలాస్. ఆ తర్వాత స్వీటీ వెడ్స్, ఎన్ఆర్ఐ, మిస్ తనక్పూర్, హాజిర్ హో వంటి సినిమాలకు పనిచేశాడు. పలాస్ డైరెక్షన్లో రిక్షా అనే వెబ్ సిరీసు, ఆర్ధ్ అనే సినిమాలు వచ్చాయి. అశుతోష్ గోవారికన్ డైరెక్షన్లో వచ్చిన ఖేలే హమ్జీ జానేసేలో అభిషేక్ బచ్చన్, దీపికా పడుకునేతో కలిసి నటించాడు. ప్రస్తుతం పలాస్ అవికాగోర్, చందన్ రాయ్లు నటిస్తున్న రాజు బజేవాలా సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే పలాస్ ఫేమస్ సింగర్ పలక్ ముచ్చల్ సోదరుడు కావడం విశేషం. ఇక స్మృతి విషయానికి వస్తే గత దశాబ్ద కాలంగా భారత మహిళా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవలి దక్షిణాఫ్రికా మహిళలతో జరిగిన వన్డే సిరీస్లో 2 వరుస సెంచరీలు సాధించి ఔరా అనిపించింది. మహిళల ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన క్రీడాకారిణిగా నిలిచింది. తన సారథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ సాధించి పెట్టింది. ప్రస్తుతం స్మృతి భారత మహిళల క్రికెట్ జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్లో సూపర్ ఫామ్తో దూసుకెళ్తున్న మంధాన ఇటీవలే టీమిండియా వరల్డ్ కప్ గెలుచుకోవడంలో తన వంతు పాత్ర పోషించింది. ఈ టోర్నీలో 9 ఇన్నింగ్స్లలో 434 పరుగులు చేసి ఇండియా టాప్ స్కోరర్గా నిలిచింది. రెండు 2019 నుంచి స్మృతి, పలాస్లు డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. చాలా కాలం పాటు వీరిద్దరూ తమ రిలేషన్ని సీక్రెట్గానే ఉంచారు. స్మృతి మ్యాచ్ ఏదున్నా పలాస్ తప్పనిసరిగా అటెండ్ అయ్యేవాడు. ఆమెతో ఉన్న ఫోటోలను పలాస్ తరచుగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంటాడు. వీటికి స్మృతి కూడా రిప్లై ఇస్తుంటుంది. అయితే వీరు తమ రిలేషన్షిప్ గురించి ఎప్పుడూ ఓపెన్ కాలేదు. లేటెస్ట్గా 5 ఏళ్ల లవ్ జర్నీ సెలబ్రేషన్స్తో వీరి రిలేషన్ బయటపడింది. ఇక వరల్డ్ కప్ విన్ అయిన తర్వాత పలాస్ సోషల్ మీడియాలో పంచుకున్న ఒక పోస్టు అభిమానుల దృష్టిని మరింత ఆకర్షించింది. ఇండియా కప్ గెలిచిన తర్వాత పలాస్ కప్ను పట్టుకున్న స్మృతి ఫోటోను పోస్టు చేశాడు. ఆ ఫోటోకు "నేను ఇంకా కలకంటున్నానా" అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ క్రమంలో పలాస్ చేయిపై ఉన్న కొత్త టాటూ అభిమానులను ఆకట్టుకుంది. దానిపై SM18 అని ఉంది. ఇది స్మృతి మంధాన ఇనిషియల్స్. ఆమె జెర్సీ నెంబర్ 18కు స్పష్టమైన సంకేతమని తేలిపోయింది. దీంతో వీరిద్దరి రిలేషన్పై ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలోనే స్మృతి, పలాస్ ఇలా రీల్స్తో తాము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని ఫ్యాన్స్కి క్లారిటీ ఇచ్చారు. అయితే వీరిద్దరి పెళ్లి ఎప్పుడన్నది మాత్రం ఇంకా ప్రకటించలేదు. సోషల్ మీడియాలో మాత్రం నవంబర్ 23న పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే పలాసు, స్మృతికి ప్రధాని నరేంద్ర మోదీ బెస్ట్ విషెస్ తెలిపారు. తమ రంగాల్లో రాణించి అందరికీ ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలవాలని మోదీ స్పెషల్ మెసేజ్ను పంపించారు. వీరి పెళ్లికి ముందుగానే మోదీ శుభాకాంక్షలు తెలిపారు.